వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఆర్ఎస్పీ మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా బహుజన రాజకీయాలు రాష్ట్రంలో రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం వరంగల్ పార్లమెంట్ పరిధిలో విపరీతంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆరూరి రమేష్ బీజేపీలో చేరాల్సిన వ్యక్తి ఆర్ఎస్పీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడంతోనే బీఆర్ఎస్ నుండే ఎంపీగా పోటీ చేసే పరిస్థితిలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంట్లో ఎవరు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో మళ్ళొకసారి చర్చిద్దాం. ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలనే పరిస్థితి నుండి బీఆర్ఎస్ నుండే ఎంపీగా పోటీ చేస్తున్నాడు అనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్ కీలకమైన వ్యక్తిగా మారుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ నుంచి శోభన్ కుమార్ ఏసీపీ, దొమ్మాటి సాంబయ్య ఇద్దరు బరిలో ఉంటున్న పరిస్థితి ఉంది. దొమ్మాటి సాంబయ్య సీనియర్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి. ఈయనకు అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయనకు గనక దొమ్మాటి సాంబయ్యకు గనక ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి శోభన్ కుమార్కు ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దించితే, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బరిలోకి దించితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండుగా చీలిన బహుజన సిద్ధాంతాలకు సంబంధించిన వ్యక్తులను ఇద్దరిని, అంటే ఆర్ఎస్పీకి సపోర్ట్గా ఆర్ఎస్పీకి వ్యతిరేకంగా చీలిన రెండు వర్గాలను ఒకే తాటిపై నడిపించగల వ్యక్తి శోభన్ కుమార్ అని అక్కడున్న వర్గాలు చెప్తున్నాయి. అదే రకంగా చూసినట్టయితే ఆర్ఎస్పీకి వరంగల్లో ఎంత ప్రాబల్యం ఉంది అని చూసినట్టయితే ఆకునూరి మురళి అనే ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి ఈయన ప్రత్యక్షంగా పత్రికా ముఖంగా చెప్పడం జరుగుతుంది. నేను ఆర్ఎస్పీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను, ఆయన ఓడిపోవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు, బహుజన వాదానికి సపోర్ట్ చేసే చాలామంది ఎన్ఆర్ఐలు ఆర్ఎస్పీకి వ్యతిరేకంగా మారిపోయిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ ఇక్కడ శోభన్ కుమార్కు సహకరించే అవకాశం ఉంది. రెండు వర్గాలను ఒక తాటిపై నడిపించి గెలుపును సునాయాసంగా అందుకుంటాడనేది అక్కడున్న వర్గాలు అంచనా వేస్తూ చెప్తున్నాయి. ఇకపోతే బీజేపీ పరిస్థితికి వచ్చినట్టయితే అక్కడ మాజీ పోలీస్ అధికారి కృష్ణప్రసాద్, కడియం కళ్యాణ్ పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, పరకాల మున్సిపల్ చైర్మన్ రాజభద్రయ్య కూడా బీజేపీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆరూరి రమేష్ బీజేపీకి రావడం లేదు అనే విషయం తేలిపోవడంతో బీఎస్పీలో కొత్త రెక్కలతో అక్కడ ఉన్న క్యాడర్ కానీ అక్కడ ఉన్న బీజేపీకి సంబంధించి ఆ టికెట్ ఆశావాహులలో కొత్త ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇకపోతే బహుజనవాదం మాత్రం పూర్తి స్థాయిగా ఎవరికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ నుంచి శోభన్ కుమార్ లైన్లో, ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా లైన్లో ఉంటే ఆయన ఈ రెండు వర్గాలను ఒకే తాటిపైకి నిలిపి తీసుకుపోతాడనేది అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న మాట. ఈ పర్టికులర్ సందర్భంలో ఆర్ఎస్పీ అనే వ్యక్తి బీఆర్ఎస్తో జతకట్టడం, బీఆర్ఎస్తో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు ఉంటుంది అని ప్రకటించడంతో వరంగల్ పార్లమెంట్ ఒక్కసారిగా అనూహ్యంగా మలుపు తిరిగినట్టయింది. ఈ మలుపు తిరిగిన రాజకీయాలను ఎవరు ఏ రకంగా మలుచుకుంటారనేది వేచి చూడాల్సిన అంశం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పరంజ్యోతి గారు కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఆశావాహునిగా ఆయన కూడా ఉన్నారు. కాకపోతే ఆయనకున్న పురాతన కాలంలో ఆయన మీద ఉన్న కొన్ని అలిగేషన్స్ ఆయనకు టికెట్ రాకుండా చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా దొమ్మటి సాంబయ్య, శోభన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ ఎలక్షన్ ముందుకు సాగే అవకాశం కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే వీళ్ళిద్దరు పోరాటం చేస్తున్నారు. కాకపోతే ఈ ఎన్నిక అనేది వీళ్ళిద్దరి చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది ఇంతవరకు తేల్చలేకపోయింది. ఈ విషయం ఇంకో 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ ముందుకు వీళ్ళిద్దరి పేర్లు పోయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఏ అంశం బయటికి వెలువస్తుంది? రేవంత్ రెడ్డి కోటరీతో సత్సంబంధాలున్న దొమ్మటి సాంబయ్యక, లేదు ప్రజాబలం ఉండి రెండు బహుజన వాదాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించే శోభన్ కుమార్కు టికెట్ వస్తుందా అనేది కొంత ఉత్కంఠత నెలకొంది. ఏ రకమైన ఎవరికి టికెట్ వచ్చినా
అక్కడ గెలుపు అవకాశాలు మాత్రం ఎవరికి ఉంటాయి అనేది మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ శోభన్ కుమార్కే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది అనుకుంటే అక్కడ రెండుగా విడిపోయిన బహుజనవాదాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ముందుకు నడిపి గెలుపు అవకాశాలను సునాయాసం చేసుకుంటాడు అనేది అక్కడున్న ప్రజలు తెలుపుతున్న విషయం. ఇకపోతే ఆరూరు రమేష్ బీజేపీలోకి వస్తే పోటాపోటీ ఉండే అవకాశం ఉండేది, కాంగ్రెస్కు బీజేపీకి పోటాపోటీ ఉండే అవకాశం ఉండేది. కానీ ఆరూరు రమేష్ టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తున్నాడు. సో టీఆర్ఎస్ను ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది పోయిన ఎలక్షన్లలోనే మనకు కనబడింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వడం లేదని, కరెంటు సరిగా అందించడం లేదని కొంతవరకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకమైన ఓటు బీజేపీకి అనుకూలంగా మారుతుందా లేదు బీఆర్ఎస్ వైపు తిరుగుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. కాకపోతే కాంగ్రెస్కు మైనస్గా మారే అవకాశంగా ఉన్నాయి ఈ రెండు విషయాలు. కరెంటు విషయం కానీ, వాటర్ విషయం కానీ, సాగునీరు, తాగునీరు, కరెంటు, ఈ మూడు విషయాలు ప్రజలు కొంత వ్యతిరేకతగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజులలోనే మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం పక్కన పెడితే బహుజనవాదం చీలిన బహుజనవాదాన్ని ఏకతాటిపై నడిపించే వ్యక్తి మాత్రం శోభన్ కుమార్ అని మనం చెప్పుకోవచ్చు. చూడాలి, వేచి చూడాల్సిన అవసరం ఉంది అక్కడ ఏం జరుగుతుంది అని. బీజేపీ పార్టీ కాంగ్రెస్ మధ్యలో ఉండాల్సిన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా లేదు కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉండే అవకాశం ఉంటుందా అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ ఆరూరు రమేష్ కనుక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఆయన పోటీలో ఉండే అవకాశమే లేదు. అంటే ఎన్నికల బరిలో పోటీ ఇచ్చే అవకాశమే లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీకి కాంగ్రెస్కు పోటీ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ కనుక శోభన్ కుమార్కి వస్తే ఆయన విజయం నల్లేరు పైన నడక అని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఈరోజు టాపిక్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.